హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ మొబైల్ ఫోటోగ్రఫీ. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు టిక్టాక్లో బ్లూ టిక్ ఎలా ఎడిట్ చేసుకోవాలని నేను చెప్తాను. ఈ మధ్య మన టిక్టాక్లో ఇది పెద్ద వైరల్గా మారింది. ప్రతి ఒక్కరూ బ్లూ టిక్ పెట్టేసుకుంటున్నారు. అది చూసి మనం చాలా ఆశ్చర్యపడతాం. అది చాలా సింపుల్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిక్సార్ట్లో మనం ఎలా బ్లూ టిక్ రప్పించుకోవాలో, ఎలా ఎడిట్ చేసుకోవాలో ఫోటోని. ముందుగా మీరు పిక్సార్ట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రా ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. డ్రా ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనం స్టిక్కర్ యాడ్ చేసుకోవాలి. మన ఎంప్టీ లేయర్ తీసుకుని ఒక స్టిక్కర్ని కట్ చేసుకున్న స్టిక్కర్ని మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా యాడ్ చేసుకున్న తర్వాత అది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూసుకోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా అడ్జస్ట్ అయిందో లేదు. తర్వాత మళ్ళీ ఇంకో ఎంప్టీ లేయర్ తీసుకోండి. ఎంప్టీ లేయర్ తీసుకున్న తర్వాత ఒక సర్కిల్ షేప్ డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద షేప్స్ ఉంటాయి, ఆ షేప్స్ టెక్స్ట్ పక్కన షేప్స్ ఉంటాయి, దాంట్లో మీరు సర్కిల్ షేప్ డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా ఇంకో ఎంప్టీ లేయర్ తీసుకుని తర్వాత ఫిల్ సెలెక్ట్ చేసుకుని సర్కిల్ని డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్రాగ్ చేసుకుని అది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇమేజ్ మీద మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ చేసుకుని వదిలేయండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఎంప్టీ లేయర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనం ఇమేజ్ని పైకి డ్రాగ్ చేయండి. అది పైకి వచ్చిన తర్వాత అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎరేజర్ని కరెక్ట్గా ఉంచుకుని చెరుపుకోండి ఫ్రెండ్స్. నీట్గా ఈజీగా చెరుపుకోండి. కొద్ది టైం టేకన్, సో మీరు క్లియర్గా ఎరేజర్తో నీట్గా చెరుపుకోండి ఫ్రెండ్స్. చెరుపుకున్న తర్వాత ఇమేజ్ని చూసుకోండి క్లియర్గా. ఒకసారి మళ్ళీ ఇమేజ్ని చూసుకుని నీట్గా అడ్జస్ట్మెంట్ అయిందో లేదో చెరుపుకోండి. చెరుపుకున్న తర్వాత అది సర్కిల్ సరిపోయిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. సర్కిల్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ఇమేజ్ పైకి లాక్కోండి ఫ్రెండ్స్. తర్వాత మనం ఫస్ట్ ఇంకో సర్కిల్ తీసుకున్నాం కదా మామూలుది, అది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. ఇమేజ్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సర్కిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ తీసుకున్నాం మనం, ఆ సర్కిల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇప్పుడున్న సర్కిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకో సర్కిల్, అది మనం నీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇమేజ్కి ఎక్కడ తేడా రాదు. ఎందుకంటే అక్కడ చిన్న ఎడ్జ్ కట్ అయిపోయినా ఈ సర్కిల్ కవర్ చేసేస్తుంది. ఇమేజ్లో ఎక్కడ కట్ అవ్వకపోయినా సర్కిల్ కవర్ చేసేయడం వల్ల మనకి ఇమేజ్లో ఎక్కడ మనకి వేరే డాట్స్ ఏమీ కనిపించవు. సో ఇలా చేసుకోవాలి. తర్వాత మనం బ్లూ టిక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. టిక్టాక్ బ్లూ టిక్. ఆ బ్లూ టిక్ అనేది జస్ట్ అక్కడ మనం ఒక కార్నర్లో ఇమేజ్లో పేస్ట్ చేసుకోవడమే. నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను బ్లూ టిక్. ఆ బ్లూ టిక్ని డౌన్లోడ్ చేసుకోండి. అది పిఎన్జీ రూపంలో ఉంటుంది. ఆ బ్లూ టిక్ నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను ఫ్రెండ్స్. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆ బ్లూ టిక్ని టిక్ మార్క్ ఇచ్చుకొని సేవ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సేవ్ చేసుకోవడమే ఇమేజ్ని. సేవ్ చేసుకున్న తర్వాత అది మనం టిక్టాక్లో అప్లోడ్ చేసినట్లయితే మీకు అది కనిపిస్తుంది. అలాగే నేను చేసింది మీకు టిక్టాక్ ఇమేజ్ కూడా చూపిస్తాను అది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇంకా ఎన్నో వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.